హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం ఎంతో ఇష్టమైన పిల్లలకి నచ్చేలా ఉండే ఫ్రైడ్ రైస్ని చూపిస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా. అయితే మనం ఈ ఫ్రైడ్ రైస్లో ఏం వేయట్లేదు, సాసెస్ అలాగా. ఫస్ట్ 5 ఎగ్స్ని తీసుకొని ఆ ఎగ్స్ని మంచిగా బీట్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎగ్ ప్యూరీ అంతా అందులో వేసేసి బాగా స్మాష్ చేసేయాలి. చేసేసాక ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఎగ్ వేసేసాక అది మొత్తం మంచిగా స్మాష్ చేసేసేయాలి. స్మాష్ చేసేసాక ఇప్పుడు చూస్తున్నారు కదా, అంత మంచిగా స్మాష్ చేసేయాలి. మంచిగా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చేసేస్తే అందులో ఉండే కొంచెం ఆ స్మెల్ అంతా వెళ్ళిపోద్ది. దాని తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్మాష్ చేసేయాలి. దాన్ని కూడా మొత్తం ఎగ్లో అంతా కలిసిపోయేటట్టు స్మాష్ చేసేయాలి. దాని తర్వాత కాస్త పసుపు అండ్ వేసి చాలా మంచిగా స్మాష్ చేసేయాలి, కలిపేసేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అవుద్ది. దాని తర్వాత కాస్త క్యాప్సికమ్ అండ్ కాస్త క్యారెట్ అండ్ కాస్త ఆనియన్ వేసేయాలి. ఆనియన్ వేసేసాక బాగా మిక్స్ చేసేయాలి అన్నమాట. కరివేపాకు బాగా మిక్స్ చేసేసాక అందులో మనం మంచిగా మగ్గించాలన్నమాట. వాటిని బాగా మగ్గిస్తే మంచిగా స్మెల్ అదంతా వెళ్ళిపోద్ది, పచ్చి స్మెల్. అండ్ అందులో కాస్త కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేయాలి. పుదీనా కూడా వేసేసాక మంచిగా మిక్స్ చేయాలి. అలా ఒక 5-6 మినిట్స్ బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఏదైతే మన ఎగ్ స్టఫ్ ఉందో అదంతా మనం రోస్ట్ చేసేయాలి. దాని తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఏదైతే ఎగ్స్ తీసుకున్నామో అందులో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా బీట్ చేసి ఆయిల్ వేయాలండి. ఫస్ట్ అది చెప్పడం మర్చిపోయాను. దాని తర్వాత ఎగ్ అంతా బాగా ఫ్రైడ్ అయిపోయాక అందులో మనం వండి చల్లార్చుకున్న రైస్ ఏదైతే ఉంటుందో అది వేసేయాలి. మనం ఎంతైతే పట్టుద్దో అంత వేసేసాక దాని తర్వాత కాస్త కారం, 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. మనం ఎందుకంటే ఇందులో ఏం సాసెస్ అలా ఏం వేయలేదు కాబట్టి మనం ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది చికెన్ మసాలా. దాని తర్వాత 1.5 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని బాగా టోస్ట్ చేస్తూ బాగా కలుపుతూ ఉండాలి అన్నమాట. ఇట్లా మనకి ఇక్కడ లంప్స్ రైస్ అంతా లంప్స్లా కట్టేస్తుంది కదా, అదంతా ఏమంటే బ్రేక్అవుట్ చేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అది మిక్స్ చేయడం అయిపోవాలి, బాగా మిక్స్ అయిపోవాలి, కలిసిపోవాలి. మధ్యలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేనైతే మా పిల్లలు తింటారు కాబట్టి కాస్తనే వేసాను, కారం కానీ సాల్ట్ కానీ. చికెన్ మసాలా ఎంత వేసుకున్నా ఏం పర్లేదండి, బాగానే ఉంటుంది. పోయాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఆనియన్ ఇంకా లెమన్ పెట్టేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.